ఇట్లా సైలెంట్ తినే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఇగో పక్కింటైనా వాళ్ళ భార్యకి బంగారు నెక్లెస్. వద్దు, సైలెంట్ తిందాం, సైలెంట్ తిందాం. ఎక్స్క్యూజ్ మీ, ఇంత పొద్దున మందు తాగుతున్నారు, ఏం అనిపిస్తలేదా మీకు? అనిపిస్తలే. మందు తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది, ఆ మాత్రం తెలీదా? మందు తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది తెలుసు, మందు తాగకపోతే నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. లివర్ని బతికేలా దిమాగ్ని బతికేలా నువ్వే చెప్పు. అవునే, పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలుండగా అరుంధతి మాత్రం ఎందుకు చూపిస్తారు? మిగతావి మేం చూపిస్తాంగా. ఏంటి, నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు? దయ్యానికి దయ్యం పట్టదే. అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు? నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది. ఏమండి, మీకు పెళ్లి కాకముందు లవర్ ఉంది కదా? ఉంది. మీకు రోజు గుర్తొస్తుంది కదా ఆమె? రోజుకి ఒక్కసారైనా? నాకేం గుర్తొస్తుంది? నిజం చెప్పండి, గుర్తొస్తుంది. నాకు అసలు గుర్తుకు రాదే. వస్తుంది, ఎందుకు అబద్ధాలు చెప్తారు? అరే రోజు మాట్లాడుకున్నాక ఎందుకు గుర్తుకొస్తుంది? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అత్త, మీ కూతురికి ఇంగ్లీష్ బాగా వచ్చా? బాగా వస్తాయి. అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దాన్ని తెలుగులో చెప్పమన్నా. చెప్పమ్మా. ఐ విల్ టెల్ యూ లేటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పే, తర్వాత చెప్తున్నట్టు లక్షలు లక్షలు పెట్టి చదివిపించింది. పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 2000 రూపాయలు పెట్టి చీర తెచ్చాడంట, మీరు నా దేనికి? అవునా, నీకోసం 4000 పెట్టి చీర తెచ్చా. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 3000 రూపాయలు పెట్టి బ్యాగ్ తెచ్చాడంట, నీకోసం 5000 పెట్టి బ్రాండెడ్ బ్యాగ్ తెచ్చా. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 1,00,000 రూపాయలు పెట్టి చైన్ తెచ్చాడంట, నీకోసం 2 లక్షలు పెట్టి నెక్లెస్ తెచ్చానే. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన ఎవరు అమ్మాయితో లేచిపోయాడంట. ఎక్కడికి? నేను కూడా ఒక మంచి అమ్మాయిని చూసి లేచిపోతా. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. కానీ ఆయన లేచిపోయేది చూసి అందరూ చెప్పుతో కొట్టారంట, మిమ్మల్ని కూడా కొట్టించేదా? వద్దులే, వచ్చేస్తా. కొట్టితే కొట్టిందిలే. ఆ పక్కింటోడు గోల. చూస్తున్నావు? నీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా చూసుకోలేదా? నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఇంటికి వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని రా. నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసినాను, రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. ఏం చేసినావు ఇవాళ? టకాటా పెట్టు, ఫుల్ ఆకలి అవుతుంది. ఓయ్, నేను నీకు ఒకటి చెప్పాలో. చెప్పు. కోపడావు కదా? ఏం కోపడా చెప్పు. నేను కర్రీలా ఒకటి వేయడం మర్చిపోయినా. ఏం కర్రీ చేసినా? పప్పు. ఏం కాదులే, పప్పులు ఒకటి తక్కువైనా 2 తక్కువైనా బాగానే ఉంటాయి. ఏంది ఇది? పప్పు. పప్పులో పప్పు వేయడం మర్చిపోయినావా నువ్వు? పోపు అయితే మంచిగా పెట్టినావు, పప్పు వేసుడు మర్చిపోయినావు. పెట్టాలా? పెట్టు పెట్టు.